ఏది అవ్వాలన్నా, ఏది కాకూడదన్నా, ఏది అవ్వాలన్నా అంతా కూడా అల్లాహ్ చేతుల్లోనే ఉంది అని నమ్మటం మరియు ఆచరించడం, మళ్ళీ నడవటం, వేరే వాళ్ళకి చెప్పటం, మన బంధువులకు చెప్పటం, మనతో ఉండే వాళ్ళకి చెప్పటం, ప్రతి ఒక్కళ్ళతో కూడా ఈ యొక్క వస్తువుని నడిపిస్తా ఉండాలి. కేవలం చెప్పటం వరకే కాదు, కేవలం నడవడికి మన ప్రతి ఒక్క వస్తువు కూడా, ప్రతి ఒక్క చిన్నదైనా సరే, ప్రతి ఒక్క పెద్దదైనా సరే అల్లాహ్ యొక్క ఆజ్ఞల మీద నడవాలి. విశ్వాసం అంటే ఏంది? విశ్వాసం అంటే ప్రతి ఒక్క వస్తువు కూడా అల్లాహ్తోనే అయిద్ది, అల్లాహ్నే చేయగలడు, అల్లాహ్ చేతుల్లోనే ఉంది. ఏది అవ్వాలన్నా, ఏది కాకూడదన్నా అల్లాహ్ చేతుల్లోనే ఉంది. మొత్తం ప్రపంచం కలిసి కూడా ఎవ్వరికి ఉపయోగం చేయలేరు. మొత్తం ప్రపంచం కలిసి కూడా ఎవ్వరికి నష్టం చేయలేరు. ఈ యొక్క నమ్మకం మన మనసుల్లో ఉండాలి. ఇవాళ మన నమ్మకాలు ఎలా అంటే, అల్లాహ్ క్షమించాలి, ఎక్కడికైనా బయలుదేరాడు ఒక మనిషి, బయలుదేరితే తుమ్మంగాల్లే ఆ మనిషి ఆగిపోతాడు. ఎందుకు? అరే తుమ్మాడు, ఆగండి, ఇంకా ఏం పని మొదలు పెట్టకూడదని. ఆ యొక్క తుమ్ములో అది అల్లాహ్ తరపు నుంచి, అల్లాహ్ ఏదైతే తుమ్ముందో అది అల్లాహ్ తరపు నుంచి అన్నమాట. అందుకని మనం అల్హమ్దులిల్లా అంటాం. అలాగనే ఎవరైనా తుమ్మితే మనం ఆగిపోతాము. అలాగనే ప్రతి ఒక్క వస్తువు కూడా, ప్రేమైన సహోదరులారా, ఒక మాట గుర్తు పెట్టుకోండి, ప్రళయ దినం దాకా, ఎప్పుడు దాకా? ప్రళయ దినం దాకా ఎన్నైతే సమస్యలు వస్తాయో, ఎంతైతే మనిషికి అవసరాలు ఉంటాయో, ప్రతి ఒక్క వస్తువు కూడా ఖురాన్ మరియు హదీసులో ఉందన్నమాట. మనం తెలుసుకొని, మనం వాళ్ళతో కనుక్కొని, నమ్మకమైన పండితుల దగ్గర తెలుసుకొని మనం ఆచరిస్తా ఉండాలి. చూడండి, మీరందరూ కూడా ముందు కూర్చున్నారు. మీరు బాగా ఇంటే అల్లాహ్ తబారక వ తఆలా మనసులో వేస్తా ఉంటాడు అన్నమాట. అప్పుడు చెప్పటం సులభమైద్ది. ఒక్కసారి జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా కొద్దిసేపే జాగ్రత్తగా వినండి. అయితే ప్రేమైన సహోదరులారా, ఈ విశ్వాసం ఉంది చూశారా, ఈ యొక్క విశ్వాసాన్ని ఎలాంటిదంటే విశ్వాసం అల్లాహు అక్బర్, ఎంట్రిక కంటే సన్నగా, కత్తి కంటే కూడా పొదునన్నమాట. ఈ యొక్క నమ్మకంలో ఎలాంటి స్థితిలో కూడా, ఎలాంటి సంతోషంలో కూడా, ఎలాంటి బాధలో కూడా, ఎలాంటి కష్టాల్లో కూడా, ఎప్పుడు కూడా మన సంకల్పంలో అయినా సరే, మన నడివడికలో అయినా సరే, మన చూపులైనా సరే, మన మాటల్లో అయినా సరే, ఎలాంటి స్థితుల్లో కూడా విశ్వాసంలో రవ్వంత కూడా చిల్లు ఉందా, మన విశ్వాసం నుంచి పక్కకు తొలుగుతాం. ప్రేమైన సహోదరులారా, ఎలాంటి స్థితుల్లో అయినా సరే